शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। ఆ తల్లి యొక్క శరీరమునందు వీళ్ళు మాత్రమే మినహాయింపబడ్డారు అని చెప్పడం సాధ్యం కాదు. ఆ తల్లి శరీరమునందు అందరూ అంతర్భాగములుగానే ఉంటారు. అది చెప్పడానికే ఆ తరువాతి నామం నడుస్తోంది. ఆ బ్రహ్మకీట జననీ. ఆ విశ్వరూపంలో అంతా ఆమె శరీరమే అయిపోయినటువంటి ఆ స్థితిలో నిజానికి హిరణ్యగర్భుని నుండి బ్రహ్మ మొదలుకొని స్తంభము అనబడేటటువంటి ప్రాణి వరకు కూడా, స్తంభము అంటే స్తంభము అని కాదు, స్తంభము అంటే బయట ఉండేటటువంటి నిలువుగా ఉండేటటువంటి ఒక వస్తువు, అది కాదు. ఆ స్తంభము కాదు, స్తంభము. స్తంభము అంటే కీటకము, కీటము అని. బ్రహ్మ మొదలుకొని సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ మొదలుకొని పరమ సూక్ష్మాంగజీవి, అంటే ఈ కంటితో చూడడం కుదరదు, ఉంటుంది. ఏదో గుండు సూదు మన మీద 700 కరోనా సూక్ష్మాంగజీవులు ఉంటాయంటారే, అట్లా అంత సూక్ష్మక్రిమి, అంటే ఈ కంటి చేత చూడడానికి కుదరదు. అటువంటిది కూడా ఆమె శరీరమునందు అంతర్భాగమే. ఆమె శరీరమునందు అంతర్భాగము కాని ప్రాణి ఉండదు. అన్నిటికీ ఆమెయే తల్లి, ఆమెయే సృష్టికర్త, ఆమెయే ఆ ప్రాణుల యొక్క పోషణ భారాన్ని నిర్వర్తిస్తోంది. ఆమెయే ఆ ప్రాణులన్నిటినీ కూడా తనలో చిట్ట చివర లయం చేసుకుంటాడు. అంత గొప్ప తల్లి. కాబట్టి ఇందులో ఒక విషయాన్ని చెప్తారు. కకేరుకము మకేరుకము అని 2 సూక్ష్మాంగజీవులు ఉంటాయి. ఇవి రెండు ఏమిటంటే మహాల్ప ప్రాణులు, చాలా చాలా చిన్నవి, అసలు వాటిని కంటితో చూడడము సాధ్యమే కాదు. అటువంటి పరమ సూక్ష్మమైనటువంటి క్రిములను వైద్యశాస్త్రంలో ఆ పేరుతో పిలుస్తారుట. ఆ పిలవబడేటటువంటి ఆ 2 కీటములు ఏవైతే ఉన్నాయో, ఏవి ఇంద్రియములకు గోచరములు కావో, అవి సాలెపురుగులు పెట్టినటువంటి గోళ్లలో ఉన్న దారములను తిని బ్రతుకుతూ ఉంటాయిట. వాటిని స్తంభములు అని పిలుస్తారు. అంటే అంత సూక్ష్మాంగజీవి, అంత సన్నటి దారాల మీద బతికి తింటూ ఉంటుంది. పోనీ అవేవో 1000 లక్షలో తినేస్తున్నాయని ఆ దారం తెగిపోయే అవకాశం ఉంటుందంటే అదెంత చిన్న ప్రాణం మీరు ఆలోచించవచ్చు. అందుకని వాటివి 2 పేర్లు చెప్పారు, కకేరుకము మకేరుకము అని.
వీటిని స్తంభము అంటారు. బ్రహ్మగారు హిరణ్యగర్భుడు, అసలు ప్రాణులను సృష్టించినటువంటి పెద్దవాడు. అంత పెద్దవాడైనటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి సృష్టిలో అంత చిన్న ప్రాణి, అసలు ఇంద్రియములకు గోచరము కానటువంటి పరమ సూక్ష్మాంగజీవి అయినటువంటి కకేరుకమకేరుకములనబడేటటువంటి స్తంభ పర్యంతము ఆమె శరీరమునందు అంతర్భాగములే. ఆమెయే తల్లి, ఇన్నిటిని సృజించినది ఆమెయే. ఆ బ్రహ్మకీట జనని. అసలు ఎన్ని ప్రాణులు, ఇన్ని కోట్లు ఎప్పుడు సృష్టిస్తోంది, ఎలా నిలబడుతున్నాయి, ఎలా తింటున్నాయి, ఎట్లా పడిపోతున్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది ఆ తల్లి. హేళగా ఎట్లా చేస్తోంది, చెయ్యి కూడా కదపక్కర్లేదు, కేవలము తన కంటి చూపుల చేత నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ఈక్షణ శక్తి అంత గొప్పది. కేవల ఈక్షణ శక్తుల చేత అంత గొప్పగా నిర్వర్తిస్తుంది. అందుకే భగవంతుడి పేరు చెప్పేటప్పటికీ జయ జయ శబ్దాలు చేస్తారు. ఆ జయ జయ శబ్దాలు చేయడం వెనక ఉండేటటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, ఆయనకి కొత్తగా జయము కలుగుగాక అంటే, ఇప్పుడు ఆయన జయము పొందలేని వాడు కాడు. నీకు జయము కలుగుగాక, జయము కలుగుగాక, జయము కలుగుగాక అని 1కి 10 మాటలు ఎందుకు అంటూ ఉంటారంటే, ఆ మాట ఎక్కడ వినపడుతోందో అక్కడ ప్రేమ ఆవిష్కృతమైంది, అక్కడ భగవంతుని యందు ప్రీతి అభివ్యక్తమైంది. ఎక్కడ అటువంటి ప్రీతి అభివ్యక్తమైందో అక్కడ భగవంతుని యొక్క రక్షణ ఉంటుంది. అందుకే భగవంతుని మీద ప్రేమ వ్యక్తం చెయ్యడానికి పరమతేలిక మార్గాలలో ఒకటిగా శాస్త్రములు చెప్పింది ఏది అంటే, భగవంతునికి జయ జయధ్వనులు చేయడం. ఒక పూజ ప్రారంభం చేస్తున్నారనుకోండి, ఆ పూజ ప్రారంభం చేసే ముందు జయ జయధ్వనులు చేస్తారు. అవి కూడా చాలా అందంగా ఉంటాయి. నిజానికి ఆ స్తోత్ర పాఠాలు ఎంత అందంగా ఉంటాయో, ఆ జయ జయధ్వనులు, ఆ జయ జయ పాఠాలు ఎంత బాగుంటాయో. అందరూ కలిసి ఆ జయ జయ శబ్దం చేస్తూ భగవంతుని యొక్క పూజ ప్రారంభం చేయడానికి ముందు కానీ చేసిన తరువాత కానీ ఆ జయ శబ్దం చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడైతే నేను స్నానం చేసి నాకు హాని చేసేవి తీసేసినట్టే సమాజమునకు హితకరము కాని వాటిని తొలగిస్తుంది. మనం చెయ్యవలసింది ఆమె పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ భావన. కొట్టినా అమ్మే, తిట్టినా అమ్మే, పెట్టినా అమ్మే, చూపుడు వీలు చూపించిన అమ్మే, ఆ అమ్మ పాదములు పట్టుకుని ఉండడమే గొప్పతనం. అంతే తప్ప అమ్మకి దూరం అవ్వడమా గొప్ప? అమ్మకి దూరం అయ్యి వృద్ధిలోకి వచ్చినవాడు ఉంటాడా? కాబట్టి ఆ అమ్మ చుట్టూ తిరగడం గొప్ప. అందుకే ఆ జయ జయధ్వానాలు చేస్తారు. అందున శ్రీశైల మల్లికార్జునుడికి చేస్తారు, అద్భుతంగా ఉంటాయి ఆ జయ జయధ్వానాలు. ఆ పూజ ప్రారంభం చేసే ముందు చేస్తారు. అందులో మల్లికార్జునుడి యొక్క నామాలు, భ్రమరాంబ నామాలు పరిశీలిస్తే భలే అద్భుతంగా ఉంటాయి. వీలైతే ఏదైనా ఒక త్రయోదశి పూజలో మనం దాన్ని అన్వయం చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆ తల్లి అంత గొప్పది. ఇన్ని ప్రాణులకు ఆమె తల్లి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. అంటే మీరు పట్టుకోని వారు కాదు అని కాదు ఉద్దేశ్యం. ఏదో సంబోధన యందు ప్రవచనమునందు అంతర్భాగంగా అట్లా అంటాను. నిజానికి ఈ చెప్పడం వెనక ప్రయత్నం ఏమిటంటే, మిమ్మల్ని అడ్డు పెట్టి నేను పట్టుకునే ప్రయత్నం చేయడం. అద్దం చూసుకోవడం ఎందుకు అంటే, బొట్టు పెట్టుకోలేదనుకోండి, అద్దంలో కనబడుతున్న ప్రతిబింబానికి పెట్టడానికే. ప్రతిబింబాన్ని చూస్తూ బింబాన్ని దిద్దుకుంటారు. అద్దంలో ఉన్న ప్రతిబింబానికి బొట్టు లేదంటే తొందరపడి తెమలడంలో బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను అన్నప్పుడు ఏం చేస్తాను? బొట్టు పెట్టుకుంటాను. ప్రతిబింబ దర్శనం బింబాన్ని సంస్కరించడానికి. మీరు ప్రతిబింబ సదృశులు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని నేను చెప్పడం ఎందుకంటే, మీకు తెలియవని కాదు, మీరు అన్నీ తెలుసున్నవారు, ఉదాత్తమైన నడవడి కలిగిన వారు. మీకు చెప్పడం ఎందుకు అంటే, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని బింబాన్ని సంస్కరించుకోవడానికి, నన్ను నేను సంస్కరించుకోవడానికి, నాకు నేను తెలుసుకుని పట్టుకోవడానికి. అంతే.
పెట్టే ప్రయత్నం. అంతేగాని ఇది పట్టుకోండి అని అన్నప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నాకు నేను పరాకు చెప్పుకుంటున్నాను అని మీరు భావన చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని, అన్ని ప్రాణులకు తల్లి. బాగుంది. అయితే ఎన్ని జన్మలకు? ఏ జన్మలోకి వెళ్ళినా చేసిన పాపపుణ్యములను అనుసరించి ఏ శరీరాన్ని పొందవలసి వచ్చినా ఆమెయే తల్లి. నిజానికి ఒక్కొక్క శరీరాన్ని పుచ్చుకున్నప్పుడు ఒక్కొక్క తల్లి ఉంటుంది. ఒక దూడగా పుట్టాడనుకోండి, ఆవు తల్లి. ఓ పంది పిల్లగా పుట్టాడనుకోండి, పంది తల్లి. కుక్క పిల్లగా పుట్టాడనుకోండి, కుక్క తల్లి. మనుష్యుడిగా పుట్టాడనుకోండి, నరకాంత తల్లి. కానీ పైకి కనపడేటటువంటి లౌకికమైనటువంటి తల్లి చాలా చాలా గొప్పదే అయినా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆమెది ప్రధానంగా సృష్టి. ఆ బిడ్డ పుట్టడానికి కారణమవడం, ఆ బిడ్డని పోషించడం. గురువు కొంతవరకు ఆమె మంచి విజ్ఞానాన్ని బిడ్డకి అందించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ జన్మరాహిత్యం, ఇక మళ్ళీ పుట్టకుండా చేయగలిగిన శక్తి ఆ తల్లి చేతిలో ఉండదు. అది ఎవరికి వారు సాధించుకోవలసింది. కానీ ఆ బ్రహ్మకీట జననీ అయిన తల్లి, మీరు ఏ విద్యని పట్టుకుని ఉన్నారో ఆ విద్యనే అడ్డుపెట్టి మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన తల్లి. మీకు శిల్పశాస్త్రం వచ్చనుకోండి, దాన్నే అడ్డుపెట్టి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం తీసేస్తుంది. మీకు సంగీతం వచ్చనుకోండి, సంగీతం ద్వారానే మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చాలా చాలా గొప్ప ఉంటాయి. అవే క్లిష్టం కూడా అవుతాయి నిజానికి. ఎందుకని అంటే సంగీతం అంతట్లోకి మోక్షకారకం అంటారు. చాలా గొప్పది, పరదేవతకి ప్రీతిపాత్రం వీణ. కానీ వీణ నేర్చుకోవడం కష్టం, సాధన ఎక్కువ ఉండాలి. గురువుగారు చెప్పింది బాగా పట్టుకోవాలి, ఎక్కువ కాలం శిష్యరికం చెయ్యాలి. నాకు తెలిసి ఉన్నంత వరకు గురువు లేకుండా గొప్ప వైణిక విద్వాంసుడైనటువంటి వ్యక్తి ఒక్కరే నాకు తెలిసి. మహాత్ములు ఎవరైనా ఉండొచ్చు, నాకు తెలిసి ఒక్కరు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోకుండా అంత గొప్ప వైణికులు అయ్యారు. ఆయనకు అసలు గురువు లేరు. ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయనకి ఎందులోనూ గురువు లేరు, అన్నిటిలోనూ ఆయన పతాక స్థాయి పొందారు. అది పూర్వజన్మలలో చేసిన సాధనా బలం అలా ఉంటుంది. సంగీతం మాత్రం ఒక్క నెల్లాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు. ఆ తర్వాత సంగీతపు హద్దులు చూశారు. ఒక నెల నేర్చుకున్న అలా సంగీతం ఎలా వస్తుంది? ఆయన కారణజన్ములంతే. కాబట్టి ఒక రాత్రికి రాత్రి కూర్చుని ఆయన అంబరీషోపాఖ్యానం అంతా హరికథ రాసేసి మర్నాడు 5 గంటలు చెప్పారు. మాట పట్టుదల వస్తాయి. అంత పట్టుదల కలిగిన వ్యక్తి, అంత సాధనా బలం. మహాత్ములే కదా. కాబట్టి మనం లోకంలో అవసరాన్ని బట్టి ఆ వ్యక్తి దగ్గరికి ఎడతాం. ఏదో న్యాయ సలహా కావాలనుకోండి, న్యాయవాది దగ్గరికి ఎడతాం. శరీర ఆరోగ్య పరిరక్షణ కొరకు సలహా కావలసి వచ్చిందనుకోండి, వైద్యుడి దగ్గరికి ఎడతాం. విద్య కావలసి ఉందనుకోండి, గురువుగారి దగ్గరికి ఎడతాం. ఏదో ముహూర్తం పెట్టించుకోవాలనుకోండి, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఎడతాం. వైదిక కర్మ జరిపించుకోవాలి, పురోహితుడి దగ్గరికి ఎడతాం. జన్మ లేకుండా ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జన్మ లేనివాడి దగ్గరికి వెళ్ళాలి. న్యాయశాస్త్రం తెలుసున్నవాడైతే కదా మీరు న్యాయ సలహా అడుగుతారు. వైద్యం తెలుసున్నవాడైతే కదా, వైద్యుడైతే కదా మీరు శరీరారోగ్య పరిరక్షణ విషయమై ఆయనని సలహా అడుగుతారు. జన్మ వద్దు అని అనుకుంటే ఎవరిని అడగాలి? ఎవరికి జన్మ లేదో వారిని అడగాలి. జన్మ అంటే ఏమిటి? మన్మధుడి యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడితే మనం పుట్టాలి. యమధర్మరాజు గారి పాశం కంఠానికి పడితే శరీరం వదిలేయాలి. ఎవరు జననమునకు కారణమైన మన్మధుడో ఆ మన్మధుణ్ణి తన 3వ కంటి మంట చేత కాల్చినవాడు, ఎవరు శరీరము పడిపోవడానికి కారణమో ఆ యమధర్మరాజు గారిని తన ఎడమ పాదముతో తన్ని పడగొట్టినవాడు, పుట్టుకకు మృత్యువుకు
శాసకుడు, అతీతుడు, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలంటే ఆయన పాదాలే అని లేవు, ఆయనదో పాదం ఆవిడదో పాదం పట్టుకుంటే ఇద్దరి పాదాలు. అప్పుడు అర్ధనారీశ్వరుడు గారు. అందుకని అప్పుడు ఆయన పాదములు పట్టుకున్నవాడు, ఆయనని ఉపాసించినవాడు, ఆయనని నమ్ముకుని బ్రతికినవాడు ఏది పొందుతాడు? అదే పొందుతాడు. అదే అంటే ఏది? ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. పోగొట్టుకుని ఇక తిరిగి రాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తోంది అంటే, అందరి తల్లులలా కేవలము జననమునకు కారణమవడం, కేవలంగా ఏదో ఆ శరీరాన్ని పోషించడం వరకు మాత్రమే ఆ తల్లి పరిమితం కాలేదు. ఇక మళ్ళీ వేరొక శరీరంతో భూమి మీదకి రావలసినటువంటి అవసరాన్ని కూడా ఆ తల్లి తీసేస్తోంది. ఆ తీసేయడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఎప్పుడు తిరుగుతుంది మనసు అంటే అది చెప్పడం చాలా కష్టం. మీకు ఎప్పుడు అసలు ఈ భక్తి వైపుకి మళ్ళారు అని అడిగారు అనుకోండి, దానికి జవాబు చెప్పడం చాలా కష్టం. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఎప్పుడు కలిగిందో అప్పుడు భక్తిలో మాధుర్యం తోస్తుంది, మనసులో తోచి అటువైపుకి తిరుగుతాడు. ఎప్పుడు కలిగింది జ్ఞానం చెప్పడం కష్టం. ఈశ్వరుని యొక్క అనుగ్రహము జ్ఞానమునకు కారణము. ఎలా పొందావు మోక్షం, దానికి ఇది కారణము అని చెప్పడం చాలా కష్టం. అది భగవంతుని యొక్క కృప కారణము. కృప ఎందుకు కలిగింది అంటే, భగవంతుడున్నాడన్న విశ్వాసంతో నీకు ఏది అమ్మవారిచ్చిందో ఆ అవకాశాన్ని పరమ పవిత్రమైనదిగా భావన చేసి ఉపాసన చేయడంలోనే నువ్వు తరించిపోవడం కూడా ఉంది. ఏ పని చేస్తున్నావు కాదు, ఆ పనిని ఎంత పవిత్రంగా చేస్తున్నావు అన్న దాంట్లో ఉంటుంది. ఎంత మనస్ఫూర్తిగా పట్టుకుని చేస్తున్నావు అన్న దాంట్లో ఉంటుంది. అప్పుడు అదే తరించడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి కాముణ్ణి కాలుణ్ణి ఇద్దరినీ నిగ్రహించినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి కన్నా అభిన్నురాలు పరదేవత. వాళ్ళ పాదములు పట్టుకున్నవాడెవరో మళ్ళీ వాడు వేరొక తల్లి యొక్క కడుపులో పడుకోడు, వేరొక తల్లి కడుపులోంచి బయటికి రాడు, వేరొక తల్లి స్తన్యమును త్రాగవలసిన అవసరం లేదు, వేరొకసారి శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. సాక్షి మాత్రంగా చూస్తూ తాను ఏది తెలుసుకుని ఉన్నాడో అదే చిట్ట చివర ఆ స్థితి పొందడానికి కారణమై శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. ఇది భారతీయ ఉపాసనలో సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి సిద్ధాంతం. అందుకే మళ్ళీ మళ్ళీ జన్మలిచ్చి ఆదరించిన ఆవిడే, జన్మ ఎత్తినప్పుడు నిలబెట్టడానికి కారణమైన ఆవిడే, ఆ శరీరము పడిపోయిన ఆవిడే, మళ్ళీ శరీరం పుచ్చుకున్న ఆవిడే, అసలు ఇక శరీరం పుచ్చుకోవలసిన అవసరాన్ని తీసేసిన ఆవిడే. నువ్వు ఏ కోణంలో ఉపాసన చేశావో ఆ కోణంలో నిన్ను అనుగ్రహిస్తుంది. దీనికి ప్రబలమైన ఉదాహరణ చెప్పాలి అంటే, తపస్సు చేత, ధ్యానము చేత, జ్ఞానము చేత, దానము చేత, మౌనము చేత, యోగము చేత, భక్తి చేత, కర్మ చేత తరించిన వారు ఎందరో ఉన్నారు. సంగీతము చేత తరించినటువంటి మహాపురుషులు ఉన్నారు. అంటే సంగీతాన్ని అంత గొప్పగా వాళ్ళు ఉపాసన చేశారు, నాదోపాసన చేసి తరించిపోయారు. మనకి వాగ్గేయకార త్రయం అని చెప్తాం కదా, ముత్తుస్వామి దీక్షితారు వారు, త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి గారు. ఇందులో ముత్తుస్వామి దీక్షితారు వారి జీవితాన్ని పరిశీలిస్తే అసలు నిజంగా ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. ఆయన ఎట్టయపురం అనబడేటటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఆ శరీరాన్ని త్యాగం చేసేసే సమయంలో వారి గృహంలోనే ఉన్నారు. రోజు శిష్యుల్ని కూర్చోబెట్టుకొని సంగీతం నేర్పుతూ ఉండేవారు. ఆ రోజు కూడా శిష్యులందరూ వచ్చారు. ఇంతలో ఆ ఎట్టయపురం మహారాజు గారు బురకల పరుగుల మీద పరిగెత్తుకొచ్చాడు దీక్షితారు వారింటికి. వస్తే దీక్షితారు వారు అడిగారు, ఏమైంది అని అడిగారు. అడిగితే, నా భద్రగజం ఉంది, దాని పేరు గాంగేయుడు,
అది శ్మశానంలోకి వెళ్ళి పిచ్చెక్కి భయంకరంగా ఘీంకరిస్తోంది. దాన్ని పట్టుకుని తీసుకొద్దామంటే అది ఎవరికి వశవర్తి కావట్లేదు. దాన్ని పట్టుకోలేకపోతున్నాం, దాన్ని నియంత్రించలేకపోతున్నాం. సర్వసాధారణంగా ఇటువంటప్పుడు ఏం చెప్తారు అంటే, మహారాజు గారు ఎక్కి తిరిగేటటువంటి భద్రగజం పిచ్చెక్కి శ్మశానంలోకి వెళ్ళి అరుస్తోంది అంటే ఏదో ప్రబలమైన అరిష్టం జరుగుతుంది అని గుర్తు. కాబట్టి నాకు భయంగా ఉంది అంటే రాజుగారి భయం ఏమిటంటే ఆయనే వెళ్ళిపోతాడని. అందుకని నాకు భయంగా ఉంది. మీరు గొప్ప ఉపాసకులు, అమ్మవారి ఆరాధకులు, మీరు నన్ను రక్షించాలని అడిగారు దీక్షితారు వారిని. దీక్షితారు వారు వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి, నువ్వేం బెంగ పెట్టుకోకు, నువ్వు వెళ్ళిపో, నీకేం అవదు, అంతఃపురానికి వెళ్ళిపోమన్నారు. ఆయన ఆలోచించారు. సప్తస్వరాలలో నిషాదము ఆఖరి స్వరం, 7వ స్వరం అది. సప్తస్వరాల్లో నిషాదము అనబడేటటువంటి స్వరం ఏనుగు యొక్క ఘీంకారంలోంచి తీయబడింది. కాబట్టి సప్తస్వరాలలో ఆఖరిది ఏనుగు ఘీంకారంతో సంబంధం ఉన్నది. 7వది యోగ విద్యయందు సహస్రారం. 6 చక్రములు దాటిపోతే షట్చక్ర భేదనం చేసేస్తే 7వది సహస్రారంలోకి చేరాలి యోగి. ఏనుగు శ్మశానంలో నిలబడి ఘీంకరిస్తోంది అంటే ఒక యోగి పుంగవుడు సహస్రారాన్ని భేదించి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఇక శరీరం మీద ధ్యాస పెట్టుకోకు, శరీరాన్ని వదిలిపెట్టేసేయి, బ్రహ్మరంధ్రాన్ని భేదించు అని పరదేవత చెప్తోంది. అది ఎవరో కాదు, నేనే వదిలిపెట్టాలి శరీరాన్ని అనుకున్నారు. అనుకుని అనుష్ఠానం ప్రారంభం చేసి ఏహి అన్నపూర్ణ అని ఒక కీర్తన ఉంది. ఆ కీర్తన చేసి శిష్యులందరినీ కూడా పిలిచారు, వచ్చి కూర్చోమన్నారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత మీనాక్షి మీద కీర్తన చేశారు. మీనాక్షి మే ముదందేహి మీచకాంగి రాజమాతంగి మాన మాతృమేయే మాయే మరకత ఛాయే శివజాయే మీనలోచని పాశమోచని మానిని కదంబ వనవాసిని అంటూ. అది కూడా చిత్రం ఏంటంటే, అది చేసినప్పుడు గమనక్రియ రాగంలో పాడారు. గమనక్రియ రాగం ఇప్పటికీ ఏం చెప్తారంటే, అది అందరూ అంత బాగానూ పాడడం అంత తేలికమైనటువంటి విషయం కాదు అంటారు. ఎందుకని అంటే స్వరస్య కంపో గమకః అని, స్వరం వణుకుతున్నట్టు వెళ్ళాలి. అట్లా కానీ పాడగలిగితే కుండలిని మేల్కొని తొందరగా షట్చక్ర భేదనం చేస్తుంది అంటారు. యోగి ఎంత ప్రశాంత చిత్తుడై పాడాలి అని. ఆ గమనక్రియ రాగంలో ఆ కీర్తన పాడడం అంటే అంత తేలిక విషయం కాదు. నాకు ఎప్పుడైనా కాసేపు ఆ కీర్తన బాలమురళీకృష్ణ గారు పాడింది పెట్టుకుని వింటూ ఉంటే, కళ్ళు మూసుకు వింటూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఏమిరా ఈ దేశం, ఏమి సంగీతం రా, ఏమి ఉపాసన రా, ఏమి మహాపురుషులు రా అనిపిస్తుంది. ఏమి పాడారో మహానుభావుడు ఎందరో ఉన్నారు. బాలమురళీకృష్ణ గారంటే వ్యక్తిగతంగా నాకు అభిమానం, ఒక్కొక్క పాట మీద అభిమానం ఉంటుంది కదూ. అందుకని నేను ఎవరిని చిన్నబుచ్చట్లేదు. కానీ గమనక్రియ రాగంలో వారు పాడారు, మళ్ళీ దీక్షితారు వారే పాడుతున్నారా అనిపిస్తుంది. అంత గొప్పగా పాడారు. మీనాక్షి మే ముదందేహి మీచకాంగి రాజమాతంగి. ఏ మాట స్పష్టంగా వినపడకపోవడం అన్నది ఉండదు. అంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు, అయ్య బాబాయ్ అసలు ఏమి గమకాలో. ఆ గమకాలతో దీక్షితారు వారు పాడుతూ పరదేవత యందు లయమైపోతే ఆనంద భాష్పాలు కందుల వెంట కారిపోతుండగా నవావరణార్చన చేసి ఆ కీర్తన పాడుతుంటే అక్కడ దాకా వచ్చారు. మరకత ఛాయే శివజాయే మీనలోచని పాశమోచని అన్నారంతే. మిగిలిన కీర్తన శిష్యులు పాడుతున్నారు, పాశమోచిని అన్నారు. షట్చక్ర భేదనం అయిపోయింది. అయిపోయి సహస్రారం దాటిపోయి బ్రహ్మస్థానం దగ్గర భేదించి ఆయన జ్యోతి రూపంలో పైకొచ్చి కామాక్షి పరదేవత యందు ఐక్యమైపోయారు పూజామందిరం. ఇవి యథార్థంగా జరిగి గౌరవం తెచ్చుకున్న దేశం. ఈ దేశ గౌరవం ఏమైనా ఉంటే ప్రపంచం మొత్తం మీద ఇటువంటివి సాధించినటువంటి శాస్త్రములు ఉన్నటువంటి దేశం, ఇటువంటి సంస్కృతికి కలిగిన దేశం, ఇటువంటి సంగీతం ఉన్న దేశం,
సంస్కృతి యందు ఎంతంత గొప్ప విషయములు ఉంటాయో అన్ని గొప్ప విషయములు ఉన్న దేశం అది. మనకి చేత కాదు, మనం ఎటూ చూడం, మనం ఎటూ చదవం, మనం ఎటూ వినమని నాబోటిగాడు అటువంటి వాటిని విమర్శించడం ఈ దేశపు సంస్కృతి పునాదులను కలపడం కాదు. ఎంత ప్రమాదకరమైన సాహసం అది. పిల్లలకు అందవలసినటువంటి అమృత భాండములు కాదు. ఎరుక దీక్షితారు వారు తయారు కావద్దు. వాటి మెందు ఉన్న విశ్వాసాల్ని కలపకూడదు కదూ. అవన్నీ పరమ యథార్థములు కదూ. ఇప్పటికీ అంత భక్తితో పాడుకుంటున్నారే. కాబట్టి ఆయన ఆ కీర్తన పాడి పరదేవత ఎంతో ఐక్యమైపోయారు. అంటే ఇక శరీరమును పొందవలసినటువంటి అవసరాన్ని పోగొట్టేసుకున్నారు. అలా ఎందరు మొన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఐక్యమైపోలా. ఎంతమంది మహాత్ములు పరదేవత ఉపాసన చేత ఆ తల్లి అనుగ్రహంతో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుని యందు ఐక్యమైపోయినటువంటి వారు లోకమంతా చూస్తూ ఉండగా జ్యోతిస్వరూపులై వెళ్ళిపోయిన వారు ఎందరో. కేవలము సంగీతము కాదు, సాహిత్యమును పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, కవనం పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, శిల్పం పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, శాస్త్రం పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, భక్తిని పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కర్మ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఉండవలసినది మాత్రం ప్రధానంగా శ్రద్ధ. తాను దేనిని నమ్మాడో దానిని నమ్మి మాత్రమే బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి అంత గొప్పగా ఆ తల్లి అనుగ్రహించగలదు కాబట్టి ఆ తల్లి యొక్క వైభవానికి ప్రతీకగా ఇది తెలుస్తుంది. అంతేకాదు, నేను ఒక కోణాన్ని స్పృశించాను ఇప్పుడు. అంటే లౌకికమైనటువంటి తల్లి జన్మనిస్తుంది, లౌకికమైన తల్లి పాలిచ్చి పెంచుతుంది, అన్నం పెడుతుంది. ఈ జన్మకు ఆమె పోషణ భారాన్ని స్వీకరిస్తుంది. పరమదయామూర్తి, సాక్షాత్ పరదేవతా స్వరూపిణి, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. పరదేవతయే అమ్మయ్య ఉన్నది. కానీ ఇక మళ్ళీ ఇంకో అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినది మాత్రం ఆ తల్లియే. అది ఆ తల్లికే చెల్లింది. ఆమె ఆ బ్రహ్మకీట జనని అయి ఉండవచ్చు. అంత మాత్రం చేత ఎప్పుడూ అట్లా సృజించడమే పని కాదు, ఇక పుట్టవలసిన అవసరాన్ని కూడా ఆమె తీసేస్తుంది. 2, తల్లి అంటే దయ. అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే క్షమ, ఓర్పు. ఎంత తప్పుని కూడా క్షమించగలగడం అమ్మ గొప్పతనం. ఆ క్షమాగుణం అనేటటువంటిది అమ్మయందు లేకపోతే అసలు అమ్మ అన్న మాటకి అర్థం ఏముంది? అంత గొప్ప క్షమ, అంత ఓర్పు, అంత దయ ఆ తల్లి. ఆ విషయాలు అనేక పర్యాయములు మూకశంకరులు మొదలైన వారు చెప్పగా మీరు విని ఉన్నారు. అయితే అది అంతఃశుద్ధి చేత స్వీకరిస్తాడు. నేను మొన్న మీతో ఒక మాట అన్నాను. భగవంతుని యొక్క స్వతంత్రత యందు ఉండే లక్షణం ఏమిటంటే లోపలికి చూస్తూ ఉంటాడు. నిష్కపటంగా ఉండగలిగాడా? కపటం లేకుండా ఉన్నాడా? తెలిసి తెలియనట్టుంటున్నాడా? నిజంగా తెలియక తెలియనట్టుంటున్నాడా అన్నదాన్ని పరిశీలిస్తూ ఉంటాడు భగవంతుడు. అక్కడ దాటడమే చాలా కష్టం. అది భగవంతుడు చూసినప్పుడు మనం ఆయన పరీక్షలో ఉత్తీర్ణులం కాగలిగామనుకోండి, ఆ ఒక్కటి చాలా ఆయన మోక్షమే ఇచ్చేస్తాడు. చాలరా, ఆ కపటం పోయింది, నీకు ఇంకా చాలు, నాతో నీకు కపటం లేదు, ఆయన పరమానంద పడిపోతాడు. దీనికి ఒక ప్రబల ఉదాహరణ ఏది అంటే, ఒకప్పుడు ఒక కొంగ అంటే అందులో కూడా జీవుడు ఉంటాడుగా, దానికి ఏదో పూర్వజన్మ వైభవం, ఎక్కడో శాస్త్రం, పెద్దలు, పండితులు, విద్వాంసులు, గౌరవం ఉన్నాయి. ఏం చెప్తాం, ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క గౌరవం ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవి అలా ఎందుకుంటాయి అంటే మనకు అర్థం కాదు. వాటికి ఏ పూర్వజన్మ సంస్కారమో అనిపిస్తుంది. కాబట్టి అవి అట్లా ఎలా తెలుసుకుంటాయన్నది కూడా తెలియదు. మహాస్వామి వారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు. వారు ఏదైనా ఒక దేవాలయం ఎక్కడ కట్టాలి అన్న విషయంలో ఏదైనా అనుమానం వస్తే ఆయన భగవంతుడిని ఆరాధన చేసి
ఒక పూలమాల ఏనుగుకిచ్చి పంపించేవారు. పంపిస్తే ఆ ఏనుగు అంతా దాన్ని తిరిగి ఇలా దండ తొండంతో ఎత్తి పట్టుకెళ్ళి ఒక చోట వేసేది. అది ఎక్కడ వేసేదో అక్కడ కట్టమనేవారు. అక్కడ కట్టిన క్షేత్రాలు ఎంత శక్తివంతములయ్యాయో. ఇప్పటికీ ఉంది అలాంటి క్షేత్రం హైదరాబాద్లో, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క విభూతి. ఏం చెప్పగలం దానికి? అలా ఎలా వచ్చింది అంటే అది ఈశ్వర కృప. దానికి అటువంటి విభూతి ఉంటుంది. ఒక కొంగ ఒకప్పుడు ఏదో ఒక సరోవరం ఒడ్డున కూర్చుని, దంభం కదు కొంగ, అది జపం చేసుకుంటున్నట్టుగా కూర్చుంటుంది ఒడ్డిగాలి మీద. చేప కనపడగానే టక్కున పట్టుకుంటుంది. అది ఒడ్డుకి ఎగిరింది. ఎందుకనంటే అందులోకి 4 మహాపురుషులు వచ్చి స్నానం చేస్తున్నారు. అందులో ఉన్న చేపలకి సంతోషం వేసింది. వీళ్ళు సాధు పురుషులు, పరమ సాధు పురుషులు, వీళ్ళు మనని హింస పెట్టారు అని అందులో ఉన్న చేపలు ఎగిరి వాళ్ళ ఒంటి మీదకి ఎక్కుతుంటే వాళ్ళు చేపలు చనిపోతాయి గబుక్కున ఏమైనా అంటే అని ఎంతో సున్నితంగా తీసేసి మళ్ళీ నీళ్ళలో పడేస్తూ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ మాట్లాడుకుంటూ అనేక పుష్కరిణిలలో స్నానం చేస్తాం, అనేక సరోవరాలు కడతాం, అనేక చెరువుల్లో స్నానం చేస్తాం. కానీ చేస్తే జీవితంలో స్నానం మధురైలో ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేయాలి. ఎంత గొప్ప పుష్కరిణి అది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది విందా కొంగ. దానికి ఏదో గత జన్మ వాసన ఉంది. ఎలాగో నేను ఈ చేపలు తిని బ్రతుకుతూ ఉంటాను కదా, అదేదో అంచెలంచెల మీద మధురై వెడితే ఆ సరోవరం చూసినట్టు ఉంటుంది. అంత గొప్ప సరోవరం ఉంటే చాలా చేపలు ఉంటాయి కాబట్టి ఓ చేపని తిన్నట్టు ఉంటుంది. అందుకని నేను అక్కడికి వెడతాను అనుకుంది. మెల్లిగా ఎదుర్కొంటూ మధురై వెళ్ళిపోయిన తర్వాత ఆ మధురై దేవాలయం, ఆ గోపురాలు, ఆ వైభవం అన్నీ చూసింది, ఆనందపడిపోయింది. అక్కడికి వెళ్ళి ఆ సరోవరం దగ్గర చూసింది. అందులో చేపలు తుళ్ళి పడుతున్నాయి. అది బాగా ప్రయాణం చేసి వచ్చింది కదా, చాలా ఆకలేసింది. తిందాం అనుకున్న తర్వాత దానికి అనిపించింది, ఇంత కష్టపడి ఇంత ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అమృత సరోవరం అంటారు దాన్ని, ఆ సరోవరంలో ఉన్న చేపని తినేనే, ఇక్కడ వచ్చి దేవాలయ ప్రాంగణంలో హింస చేయనే, ఆ ప్రాణిని తినేనే. ఆకలిస్తే వేసింది కానీ కళ్ళ ముందు చేపలు ఎగురుతున్నా తినద్దు, వద్దు, అటువంటి పని వద్దని కూర్చుంది. సుందరేశ్వరుడు చూశాడు. మీనాక్షి సహితుడై ఆ కొంగకి ప్రత్యక్షం అయ్యాడు. ఎంత గొప్ప అంతఃకరణమేనిది! చేప కనపడితే తినవలసిన దాని, చేపని తినకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్ర వైభవానికి ఇది మత్స అవుతుందని, ఈ క్షేత్రంలోకి వచ్చి ఇక్కడ చేపని తినడం ఏమిటి సరోవరంలో అనిపించి తినడం మానేశావా? నిన్ను మెచ్చుకున్నాను, నీకు మోక్షం ఇస్తున్నాను, నిన్ను నాలో కలిపేసుకుంటున్నాను అన్నాడు. అంటే ఆ కొంగ అడిగిన వరం ఏమిటో తెలుసా? స్వామి చాలా సంతోషం, కానీ నేను కాకపోతే ఇంకో కొంగ వస్తుంది. లౌల్యం ఉంటుంది కదా, మరి తినబుద్ధి వేస్తుంది కదూ, అది తింటుంది. అందుకని నాకు ఒక్క వరం ఇవ్వండి, అసలు ఈ సరోవరంలో అటువంటి హింస జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో అది చేయండి. ఆయన అన్నాడు, నీకు వరం ఇస్తున్నాను, ఇక పైన మధురైలో ఉన్నటువంటి ఈ సరోవరంలో దీనిని హేమపుష్కరిణి అంటారు. అంటే బంగారు పద్మములు ఉంటాయని యోగులకు కనపడతాయి, అందరికీ కనపడతాయా అటువంటివి? అందుకని ఆ హేమపుష్కరిణిలో ఉండేటటువంటి చేపలు కాదు, ఏవి ఉన్నా తింటాయి కదా మరి తినే ప్రాణులు, కొంగలు మొదలైనవి. అందుకని నువ్వు అడిగిన వరాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక పని చేస్తాను, ఇక పైన ఈ సరోవరంలో జలచరములు లేకుండా వరమిస్తున్నాను. దీంట్లో జలచరాలు ఉండవు కాబట్టి అసలు ఇందులో హింస జరగడం, ఏదైనా వచ్చి ఇందులో ఉన్నదాన్ని తినడం అన్నమాట అన్వయమే కాదు. నీకు సంతోషమేనా? సంతోషం స్వామి. ఆ కొంగకి మోక్షం ఇచ్చి కలిపేసుకున్నాడు. కలిపేసుకుని విచిత్రం ఏమిటో తెలుసా? ఇప్పటికీ కూడా మధురైలో ఉత్సవం జరుగుతుందో రోజున, ఆ ఉత్సవం జరిగిన రోజున మీనాక్షితో కలిసి సుందరేశ్వరుడు ఊరిరిగింపుగా పెడతాడు. అసలు మధురైలో జరిగిన ఉత్సవాలు ఎక్కడ నేను చూడాల, అన్ని ఉత్సవాలు. ఆ ఉత్సవంలో వెళ్ళినప్పుడు
చాలా పెద్ద కొంగ, వజ్రాలతో చేసినటువంటి కొంగని సుందరేశ్వరుడు ఒళ్ళో పెట్టుకుని ఎడతాడు. ఎందుకని అంటే ఆ ప్రేమ, ఆ దయ, ఆ కపటం లేదు, ఆ ప్రేమ, ఆ దాపరికం లేదు. ఆ దాపరికం లేనితనం ఎక్కడుందో అక్కడ కలుపుకున్నాడు తనలో. అది ఈశ్వరుడి యొక్క గొప్ప విశేషం. అప్పుడు ఆయనలో ఎంత తల్లితనం ఉంది, ఆయన ఆవిడ అని ఉండరుగా. ఎంత తల్లితనం, ఎంత దయ, ఎంత ప్రేమ. ఇది కొంగ, వచ్చే జన్మలో విద్వాంసుడు వై పుట్టాలి, కర్మానుష్ఠానం చేయాలి ఏమైనా అన్నాడా? కలిపేసుకోవాలా? ఇప్పటికీ ఆ ఉత్సవం జరుగుతుంది. మీకు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అది ఎంత గొప్పగా ఉంటుందో ఆ చిత్రపటం. అది పటం కట్టించుకొని ఇళ్లలో పెట్టుకుని పిల్లలకి చెప్తుంటారు ఆ కథ. అసలు అది చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది ఆ పటం. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు. తల్లిగా ఆమె జన్మ పరంపర నుండి విడుదల చేయగలదు. ఆ తల్లి అనుగ్రహించిందనుకోండి పరమ ప్రేమతో ఈ జన్మలో మనకి కావలసిన వాటిని అన్నిటినీ కూడా అనుగ్రహించగలదు. లేదా సాధ్యమైనంత దగ్గరలోని తొందరలోని కొన్ని వేల జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా తనలో కలుపుకోగలదు. లేదు ఎన్ని జన్మలు ఇచ్చినా భక్తితో బ్రతికేటట్టు చెయ్యగలదు. ఆమె ఇచ్చ వచ్చినట్టు మనం బ్రతకడం సంతోషం, కానీ మన ఇచ్చ వచ్చినట్టు ఆవిడ చెయ్యాలని కోరుకోవడం ఎందుకు? అసలు నువ్వు ఎట్లా చెప్తే అట్లాగమ్మా, అదే సంతోషం. ఇంకేమి అంతకన్నా ఆనందం ఏముంది ఆ పరతంత్రత కన్నా? అందుకే మహానుభావుడు మూకశంకరులు ఆర్యాశతకం పూర్తి చేస్తూ, నేను మీతో అన్నాను కదా జయ జయ శబ్దాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది అని. ఆమె పెద్దరికాన్నంతటినీ చెప్పారు. ఆర్య అంటే పెద్దరికం కాదు, ఆవిడ వైభవం, ఆవిడ గొప్పతనాన్ని అంతటినీ కూడా చెప్పినటువంటి మూకశంకరులు ఇంకా ఆనందం ఆగక లోపల నుంచి ఆమె గుణములను అనుభవించడం చేత కలిగిన ఆనందం నోటి వెంట వాగ్రూపంలో ప్రవహిస్తే జయ జయ శబ్దాలతో చేశారు 100వ శ్లోకం. అందులో అంటారు, జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే అంటారు. ఎంత గొప్ప శ్లోకం! ఆయనకి ఎంత సంతోషం పొంగిపోయిందో లోపల. జయ జయ జగదంబ, ఓ జగదంబ నీకు జయమగుగాక, జయమగుగాక. అమ్మా ఏం ప్రేమ అమ్మా నీది. అందుకని జయ జయ జగదంబ శివే, మంగళప్రదురాలా నీకు జయమగుగాక. జయ జయ కామాక్షి, ఇక్కడ పేరు పెట్టి పిలిచారు. ఓ కామాక్షి నీకు జయమగుగాక, జయమగుగాక అని. ఆయనని సరస్వతీ స్వరూపంగా అనుగ్రహించింది విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. తెల్లటి చీర కట్టుకుని సరస్వతీ స్వరూపంగా ప్రసన్నురాలైంది ఆయన పట్ల. అనుగ్రహించింది. ఎంత గొప్ప శ్లోకాలు వచ్చేసాయో తరించిపోలా. ఆ తల్లి అనుగ్రహిస్తే నా బోటి అల్పుడికి కూడా అట్లా అనుగ్రహించి దర్శనం ఇవ్వగలదు. ఆ కామాక్షి ప్రేమ అటువంటిది కదూ. అందుకని జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, అద్రిసుతే, ఓ పర్వతరాజపుత్రి పార్వతి జయ జయ అమ్మా నీకు జయమగుగాక. జయ జయ మహేశ దయితే, పరమేశ్వరుని యొక్క దయ రూపు కట్టి నడిస్తే లోకంలో అదే నువ్వు. కాబట్టి జయ జయ మహేశ దయితే, అది ఆవిడ కారుణ్యం. జయ జయ చిద్గగన కౌముదీ ధారే, అసలు ఏమిటో ఆ మాట ఏమిటో. చిద్గగన, చిత్ అనేటటువంటి ఆకాశంలో వెలిగిపోతున్నటువంటి చంద్రుడి నుంచి స్రవిస్తున్నటువంటి వెన్నెల ధార, కౌముదీ ధారే. ఎవరా శివుడు?
చిద్గగన చంద్రుడు శంకరుడే. ఆ చిద్గగన చంద్రుడైనటువంటి శంకరుని నుండి జాలువారుతున్నటువంటి వెన్నెల ప్రవాహానివమ్మ నువ్వు. అటువంటి తల్లి జయ జయ, అంత గొప్ప తల్లివి నువ్వు. అమ్మా నీకు జయమకు కాక. నిజంగా అమ్మవారిని పూజ ప్రారంభం చేసే ముందు శంకరుడి మీద అమ్మవారి మీద ఇటువంటి జయ జయధ్వనుల శ్లోకాలు చెప్పి పూజ ప్రారంభం చేస్తే ఎంతో బాగుంటుంది. కాబట్టి ఆ తల్లి అంత గొప్పగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మాతృత్వం అంత గొప్పది. కాబట్టి ఆ తల్లిని ఆ బ్రహ్మకీట జననీ అని స్తోత్రం చేశారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.